భారతీయ జనతా పార్టీ భారత రాష్ట్ర సమితి మిత్రపక్షాల అభ్యర్థి సర్పంచ్ బరిలో నిలిచినటువంటి ఏడిగి వెంకటరాములు గౌడ్ గారి గుర్తు ఉంగరం గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోటకొండ ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకోసం ఓటేయాలి వెంకటరాములు గౌడ్ గారికి అంటే, గడిచినటువంటి 25 సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితి ఈ విధంగా పొత్తుతో గ్రామాన్ని తీర్చిదిద్దినటువంటి ఆనవాళ్ళు ఈరోజు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కోటకొండకు అభివృద్ధికి మధ్యలో వారధిగా ఉంటున్నటువంటి పార్టీలు భారతీయ జనతా పార్టీ, భారత రాష్ట్ర సమితి. ఈ రెండు పార్టీల యొక్క కలయిక వల్లనే గ్రామం అభివృద్ధి చెందింది. ఇందుకు మేము ఎక్కడైనా సరే చర్చకు సిద్ధమే, దేనికైనా సవాల్ చేస్తూ ఉన్నాము. ఈరోజు కోటకొండకు బీటీ రోడ్డు వచ్చిందంటే ఎల్లారెడ్డి గారు, స్వర్గీయ ఎమ్మెల్యే ఎల్లారెడ్డి గారి యొక్క సహకారం వల్ల. కోటకొండకు ట్రాన్స్ఫార్మర్ వచ్చిందంటే 1998లో కూడా అప్పుడు జితేందర్ రెడ్డి భారతీయ జనతా పార్టీ ఎంపీ గారు ఉండే. ఆ తర్వాత కోటకొండకు సబ్స్టేషన్ వచ్చిందంటే ఎల్లారెడ్డి గారి యొక్క మంత్రిత్వంలో కోటకొండకు సబ్స్టేషన్ వచ్చేసింది. కోటకొండకు ప్రైమరీ హెల్త్ సెంటర్ వచ్చిందంటే ఎమ్మెల్యే ఎల్లారెడ్డి గారి యొక్క సహకారం వల్ల. కోటకొండ పాఠశాల అభివృద్ధి చెందిందంటే ఎమ్మెల్యే ఎల్లారెడ్డి గారి యొక్క సహకారం వల్ల. ఎమ్మెల్యే ఎల్లారెడ్డి గారు కూడా కోటకొండకు స్వయంగా అల్లుడు కావడం, తర్వాత రాములు గారు వారికి అల్లుడు కావడం, వెంకటరాములు గౌడ్ అత్యంత సన్నిహితంగా ఉంటూ నమ్మినటువంటి బంటుగా ఉన్నటువంటి వెంకటరాములు గౌడ్ యొక్క సహకారంతో ఎమ్మెల్యేతో కొట్లాడి కోటకొండ అభివృద్ధి కోసం నిరంతరం పనిచేసి అనేకమైనటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలు తీసుకొచ్చినటువంటి ఘనత మన యొక్క వెంకటరాములు గౌడ్ గారిది. అంతెందుకు, నిన్న మొన్న చూసుకున్నటువంటి గురుకుల పాఠశాల కూడా గతంలో ఉన్నటువంటి చంద్రశేఖరరావు గారి ప్రభుత్వంలో ఎస్ఆర్ రెడ్డి యొక్క సహకారంతో కోటకొండకు గురుకుల పాఠశాలను సాధించినటువంటి ఘనత కూడా వెంకటరాములు గౌడ్ గారిదే. 4 దశాబ్దాలుగా 40 ఏళ్లుగా నిరంతరము నిస్వార్థంగా ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి వ్యక్తి వెంకటరాములు గౌడ్ గారు. ఈరోజు యువత మొత్తం ఆలోచించాలి. ఎందుకోసం అంటే ఇదంతా డిజిటల్ యుగం. డిజిటల్ యుగంలో ఈరోజు కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ నిర్వహిస్తూ ఉన్నది. ఈరోజు పాలమూరు పార్లమెంటు సభ్యురాలు భారతీయ జనతా పార్టీ డికే అరుణ గారు. కేంద్ర ప్రభుత్వం నిధులు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం నిధులు కావచ్చు తీసుకువచ్చి గ్రామాన్ని అభివృద్ధి చేసేటటువంటి శక్తి సామర్థ్యం ఉన్నటువంటి మిత్రపక్షాల అభ్యర్థి వెంకటరాములు గౌడ్ గారు మాత్రమే. ఈ విషయంలో నాలెడ్జ్ ఉన్నటువంటి యువత, చదువుకున్నటువంటి యువత ఆలోచించాలి. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఎవరిది ఉన్నది, రాబో రోజుల్లో ఎవరిది ఉంటుంది, ఇక ముందు కూడా ఎవరిది ఉంటుంది అనేటటువంటి విషయంలో ఆలోచించి ఊరు అభివృద్ధి కోసము ఎవరో కల్లిబొల్లి మాటలు చెప్పేసి యువత అనేది కాదు. 40 సంవత్సరాలుగా 4 దశాబ్దాలుగా ప్రజా సంక్షేమమే ధ్యేయంగా గ్రామం కోసం పనిచేస్తున్నటువంటి వ్యక్తి వెంకటరాములు గౌడ్ గారు. కాబట్టి ఆ వ్యక్తిని ఆశీర్వదించాలని చెప్పేసి కోటకొండ ప్రజానికానికి మరోసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. గతంలో జరిగినటువంటి పొరపాటు వల్ల కేవలం విజయాన్ని అందుకున్నటువంటి తరుణంలో 5 ఓట్ల దూరంలో ఆగిపోయినటువంటి దుస్థితిలో మనం ఉండిందే. కాబట్టి ఈసారి ఆ యొక్క 5 ఓట్లను కాదా మొత్తం కూడా 500 ఓట్ల మెజార్టీతో విజయం సాధించి ఈ యొక్క గ్రామానికి అభివృద్ధి బాటలు పరచాలని చెప్పేసి కోటకొండ ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తున్నాను.